అల్లూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతం ఉకుంపేట మండలానికి చెందిన కొమ్మ సింహాచలం అంటే తెలియని వ్యక్తి అంటూ ఎవరు ఉండరు. నిజంగా నిన్న ఆయన అటన్ మరణంతో సుమారు ఇంచుమించు ఇక్కడ ఉన్న గిరిజనులందరూ కూడా శోక సంద్రంలో ఉన్నారు. నేడు ఆయన అంతిమయాత్రలోని చూడండి కొన్ని వేల మంది పాల్గొన్నారు. ఎందుకంటే ఆయన ఇక్కడ ఆ విద్యార్థిగా ఉండడమే కాకుండా ప్రజలకు ఎటువంటి ఏ సమస్య వచ్చినా సరే వేగవంతంగా ఆయన దగ్గరికి వెళ్ళగానే వెంటనే ఎటువంటి అధికారి వద్దకైనా సరే వాళ్ళు తీసుకొని వెళ్ళి నేరుగా వెళ్ళి వాళ్ళకి సహాయం చేసిన రోజులు కూడా చాలా ఉన్నాయి. దానివల్లనే నేడు ఇక్కడ కొన్ని వేల మంది ఈరోజు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఏదేమన్నప్పటికీ వీఆర్పీగా కూడా ఎక్కడ కూడా నా మండల పరిధిలోని ఏ ప్రాంతంలోనైనా సరే ఏ పంచాయతీలైనా సరే ఏ రోజైనా సరే డబ్బులు ఆగేవి కానీ అంటే బిల్లులు అవడంలోనూ కూడా కాస్త జాప్యం జరిగినా సరే ఆయన అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా పనిచేసిన ప్రజలు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో అక్కడ అధికారుల దగ్గరికి నేరుగా వెళ్ళి బిల్లులు కూడా చేయించి సక్రమంగా వారికి డబ్బులు ఇచ్చే ఘనత కూడా ఆయనకే దొరుకుతుందనేది కూడా అది వాస్తవము. అలాగే చాలామంది ఆయన చేస్తున్న సేవల నిమిత్తము రాజకీయాల్లోకి రావాలని చెప్పి ఆయన ప్రోత్సహించారు. కానీ రాజకీయంగా కాదు, నాకు పదవులు అవసరం లేదు, నేను దీంట్లో ఉంటూనే ప్రజాసేవ చేస్తున్నానని చెప్పి ఆయన ప్రజాసేవ చేశారు. అలాగే ఆమె ఇంట్లో నుంచి కూడా వారికి ఇష్టం లేకపోయినా సరే ప్రజలందరూ మీ ఇంటి నుంచి కనీసం నీళ్ళు లేకపోయినా సరే మీ కుటుంబ సభ్యులైనా సరే రాజకీయాల్లోకి వస్తే ఇంకా మీరు సేవ చేయడానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఇదైతే వాళ్ళ భార్య గారికి ఆ రోజు ఎంపీటీ ఇస్తే భారీ మెజార్టీతో గెలుపొందారు. ఆవిడ కూడా నేడు ప్రజాసేవకే ఉంది. నేడు అటువంటి మహోన్నతమైన వ్యక్తి చనిపోవడం నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం అనే చెప్పాలి. నిజంగా ఎంత మహోన్నతమైన వ్యక్తి అనేది నేడు ఆయన అంతిమయాత్రలో పాల్గొన్న ప్రజలను మనం ఈరోజు చూస్తే సరిపోతుంది. అలాగే ఒక గతంలో అనకూడదు కానీ ఎటువంటి అంటే ఒక సెలబ్రిటీ కూడా ఇంతమంది అంతిమయాత్రలో పాల్గొన్న రోజులు గతంలో ఏ రోజు కూడా ఒక సెలబ్రిటీ కూడా లేని మంది ఈ రోజు ఈ యాత్రలో పాల్గొన్నారు. చూడండి, మనకి అది నేరుగా కనిపిస్తుంది కూడా. నేడు ఏదేమైనప్పటికీ ఇక్కడికి వస్తున్న అందరూ కూడా ప్రజలందరూ కూడా నిజంగా కన్నీటి పరిమిలో ఉన్నారు. వాళ్ళ కుటుంబ సభ్యులు అయితే మాత్రం వాళ్ళ రోదన నిజంగా కూడా పలువురిని చలిస్తుంది. ఏదేమైనప్పటికీ నిజంగా ఒక మహోన్నతమైన వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా ఇక్కడ చేసుకున్న అంటే స్థానికంగా చేసుకున్న ప్రజలు ఉండలేకపోతున్నారు అసలు. ఎందుకంటే ఆయన మరణం ఊహించుకుంటేనే నేడు కన్నీటి పరిమి అవుతుంది. ఏదేమైనప్పటికీ ఆయన చనిపోవడం నిజంగా చాలా బాధాకరము. నేడు వేల సంఖ్యలోని నేడు